అనుకున్నావా లేడనుకున్నావా? కాశీకి పోయాడు, కాషాయం పని సరిపోయాడు, వారాణసిలో పడుకున్నాడు, తర్వాత మార్చుంటాడు అనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. సుభాష మీద కూర్చున్నారా? అక్కడ ఆయుధుంది, ఇక్కడ ఈ ఇంట్లో తేలుంది. ఉరితో వేస్తారా మొదలెట్టకూడదు. రెండు తెగముడు ముందు శమముడు కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఓటని అనుకున్నావా? చూడరిని కాల్చి పడేస్తారా కొడగా? ఒకటి ఎదురెళ్ళిన వాడి తెలుసు, నేను ఒకటికి ఎదురెళ్ళిన వాడి తెలుసు. ఆవిడ షోదంతా నన్ను వెళ్ళడానికి అమ్మ కావాలి, 2,000 రూపాయలు కనిపించడానికి ఒక అక్క కావాలి. కడుపులో మాత్రం పూలు రోజు రవిడి తెలియదే. మొహాలు వేసుకొని చూస్తారేంట్రా? వాయించండి. నా పేరు శివమణి, నా కొంచెం పూల మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇప్పటిదాకా ఎవరేం చేస్తారని నేను అడిగా, కానీ అన్ని బంద్ చేయాలి. సడన్ గా నేను వచ్చి బంద్ చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. కానీ తప్పుడు బొడ్డు సీలు కొడితే హైదరాబాద్ తప్ప పొందేలా తిరిగితే చూస్తావుగా ఈ కాళ్ళు ఆడించే వచ్చాడో పెద్ద పులిలాగా. నాన్న పందులే గుంపులో వస్తాయి, పెళ్ళిగా వస్తుంది. తెలుగు చిత్రాలు ఇక్కడ కాదు తిట్టుకోండి, మెట్ల మీద తిట్టుకోండి. ఎలా కబడ్డీ అడగాలి, మోపుడి దండం పెట్టాలి. ఆ కబడ్డీ అనుకున్నారా? కబడ్డీ నా దారి రహదారి. చల్లగా ఎదగెళ్ళి చెప్పగా చెరుగాలి, చల్లగా ఎదగెళ్ళి ఎక్కడే వసంతాల కేళి. ఎక్కడే వసంతాల కేళి. నీకంతా తీసుకోవడమంటే రోడ్డు రంగులు ఏం చేయకపోతాను అనుకున్నారా? నిన్ను అందరినీ అంతా తీసుకున్నాను. ఫోన్ నుంచి చాలా తీసుకున్నారంట కదా, తిరిగి చేయాలి, లేదంటే రావైపోతారు. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ మ్యాచ్ పెళ్లి పద్ధతి పడుతున్నాయి. కోర్టు మధ్యకి పోవాలంటే భరత్ అనే నేను భారతదేశ సమగ్రతని కాపాడుతానని నేటి నుంచి దేవుడు అతడు నలుడొందల నాకు ఇచ్చే బాబాని ఒకటి వేలతో సైతం ప్రకటించి వేస్తున్నా. మొక్కులు కొంటే దిక్కేట దేవతలు, దిక్కులుడే అష్టదిక్పాలకుడు, నలుగురించే పంచముఖులు సైతం జయహో నలుగురు సింహాసనం తెచ్చించదా. ఎనీ డౌట్?
చావు అంటే భయపడటానికి గల్లీలో తిరిగే విధంగా నా కొడుకును అనుకున్నావరా? రాతో వెక్కడం రాతో చావుకే నేనంటే భయం రా. అందుకే ఆడవాళ్ళ నా చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతుంది. పౌరుషంగా తిప్పే నా మీసం మీదొట్టు, ప్రాణంగా పెంచుకునే నా బిడ్డ మీదొట్టు. నీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిపోతే నా మీసాన్ని తిరిగిచ్చేవాడిని కూర్చోమంట నా కొడకలరా. రండ్రా, నేను వెనుకున్న వాడిని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు. వెనకాల ఎవరు లేకపోయినా ముందుకు రావచ్చని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ప్రెసిడెంట్ గారు ఇంకా ఎన్నాళ్ళు ఇలా నాలుగు చూస్తూ కూర్చుంటారు. ఓ బారి చాలా పైకెత్తి చూడండి, రంగస్థలంలో కొత్త చండా ఎగురుతుంది. వినబడినట్టు కాదా, కనబడినట్టు కొట్టండి. సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడే. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో పెరుగు లేదు, చావంటే అస్సలు భయం లేదు. భయపడితే కలిసి దమ్మంతా పట్టుకోరా సికావత. నువ్వు పట్టుకుంటే వదిలేస్తే సిండికేట. నువ్వు పట్టుకుంటే మళ్ళీ గొడ్డలు పట్టి ఎత్తుతా వెళ్ళిపోతా. ఆ అమ్మి ఇన్నాడు నన్ను చిన్నాయన ఎప్పుడు చూసినా పలకలేదురా. ఈనాడు కష్టాల్లో ఉన్నదే. ఆ అమ్మికి ఇప్పుడు సాయం చేయకపోతే చిన్నాయన అనే పదానికి అర్థమే ఉంది. ఆ అమ్మాయి ఇంటి మీద గీత పడినాదా రక్త 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 తనకాయ లేచిపోతాడు. పుష్ప అంటే ఫ్లవర్ అంటురా. వాళ్ళు పైన నీ అవస్థ తగ్గేదేలా. ఇది సాన బ్రాండ్. నేనే ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో నవ్వుతుండాలా పంచి చేయాలా. మాటే తప్పితే మీసం తిప్పుతా మీదికొచ్చి నోణ్ణి ఎగిరితనాలా. సినిమాని మీరు టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు. అలా మీరు గంభీరంగా నడవడం ఎప్పుడైనా చూసావా? జోలు విప్పి వేటాడం ఎప్పుడైనా చూసావా? చాచి పెట్టి కొడితే ఒకటి ఉన్నారట. చూసావా చూసావా? నా దేశాన్ని కుప్పుకుంటారా? చేమడాలు వణించేస్తా. రోజుల గడుపులు ఒక పెద్ద నమ్ముకొని ధైర్యంగా బతుకుతున్నాడు. ఆరుగురు వేసుకుని వచ్చి ఆ ధైర్యాన్ని చంపేస్తానండి. మీరెలా నమ్మారా? ఆ ఊరేళ్ళ మంచితనం వల్ల కూలి మీద దాటి అత్తారింటికి వచ్చేలాంటి వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అది కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది. మా అయితే తిరిగి ప్రేమిస్తారు. అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య. రాజు కాదుల మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్యో.
నేను నీకు మాట్లాడుతానమ్మా, అది బాగా వస్తే ఇక్కడే ఓడుకో, లేదంటే యామైనా ఓడుకో. నేను సింహలాగా అది కథ తీసుకో, నేను తీసుకోగలను అంత మిగతా అయినా లాస్ట్ మంత్ మాది అయితే నన్ను కొంచెం ఏమన్నా సోమా రాసుకోరా. ఎవరైనా చచ్చిపోతే శివమొగ్గల డాన్స్ వేసేది రాధిక. డాన్స్ ఉండేది కిందేసి పైకి వచ్చిన ఇంకొక శవాన్ని బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకోరు కూడా. నువ్వు నన్ను పేరండానికి పిలిచినట్టు పిలిస్తేనే నా మోగాన్ని ఫోటో కొట్టుకొని వచ్చిన చూడు, అట్లుంటది నా తోడి. నీ పేరు వెళ్ళేవో కానీ నువ్వు 100% రాధిక మీరు రాధిక జాతికి చెందినటువంటి ఆడపడుచును మీ అందరికీ కాలేజ్ ఉంటుందట. మీరు ఉండదు, మీరు గుట్ట మీద ఉంటుంది. అలా రాధిక అందరూ లైన్లో కూర్చొని బయట వేసుకొని టిల్లులని లంపగా నిలదొట్టి చూస్తూ ఉంటారు. టిల్లు గారు ఉన్న రోజు రాధిక ఉంటారు. ఒక లైన్లో మధ్య ఒక రోజు వచ్చింది, ఒక టిల్లు రాధిక. చెప్పు ఏం కావాలి రాధిక